ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నమస్కారం సార్. నమస్తే. ఏంటండి అంత దీనంగా ఉన్నారు? అయిపోయింది, అంతా అయిపోయింది. ఎక్కడైపోయింది? ఆట ఇప్పుడే మొదలైంది. మీకు కేసు రిపోర్ట్ పంపించింది ఇప్పుడే కదా. తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు, ఏ సంవత్సరం ఎంతెంత సంపాదించారని అడుగుతారు. కానీ మీరు నిజం చెప్పరు. వాళ్ళు మిమ్మల్ని వదలరు. వాళ్ళకు కావాల్సిన నిజం రాబట్టే వరకు ఇన్వెస్టిగేషన్ని ఏళ్లకేళ్ళు చేస్తూనే ఉంటారు. అన్నీ డీటెయిల్డ్గా తెలుసుకున్నారన్నమాట. వాటిని మీరు ఒప్పుకోవాలి కదా. అప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. నిజాయితీ నిప్పు వంటిదని, కాల్ చేస్తుందని ఆ దేవిక నమ్ముతుంది. మరి నువ్వేమైనా తప్పుడు మనిషివా? కాదు కదా. ఏదో చిన్న తప్పు జరిగిపోయింది. ఒక మంచి మనిషి తప్పు చేస్తే ఆయన్ని తప్పుడు మనిషిగా ముద్ర వేయడం కంటే అందులో నుంచి తప్పించడానికి చిన్న అబద్ధం చెప్తే అందులో తప్పేం లేదు. నువ్వు నా తమ్ముళ్లాగా. నువ్వు తప్పు చేసినా సరే నిన్ను కాపాడుకోవడం నా ధర్మం. నేను నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, కడిగిన ముత్యంలాగా నిన్ను బయటకు తీసుకురావడానికి నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. మీరు ఒకటి చేయాలి. ఆ సీఏ భాస్కర్ చెప్పింది ఫాలో అయితే ఈ కేసు ఈజీగా సాల్వ్ అవుతుంది. కానీ ఎందుకో అలా చెప్పడం తప్పనిపిస్తోంది. ఇప్పటికీ నిజం చెప్తేనే బాగుండనిపిస్తోంది. చెప్పాలనుకుంటే ఆ నిజమేదో ముందే చెప్పాల్సింది. భయం వేసింది సార్ అప్పుడు, అందుకని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నిజం చెప్తే ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? నో యూజ్. ఇప్పుడు మీరెళ్ళి నిజం చెప్తే అది నిజమని ఎవరు నమ్మాలి? మళ్ళీ అబద్ధమే చెప్తున్నారని అనుకోవచ్చు కదా. అందుకే ఒకసారి అబద్ధం చెప్తే ఆ తర్వాత ఎన్ని నిజాలు చెప్పినా అవన్నీ అబద్ధాలే అనుకుంటారు. అంతే అంటారా సార్? అంతే. కాబట్టి అందమైన అబద్ధమే కంటిన్యూ చేయండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఒకే అబద్ధం పదే పదే చెప్పడం వల్ల అదే నిజమని నమ్ముతారు. తర్వాత మీ నోటి వెంట ఏం పలికినా అది సత్యమే అనుకుంటారు. అలా కాదని మీరిప్పుడు వెళ్ళి కొత్తగా నిజం చెప్తే మాట మార్చాడు, 2 నాలుకల ధోరణి అనుకుంటారు. మీ మాటకు వాల్యూ తగ్గిపోతుంది. మీరు ఎంత నిజం చెప్పినా వాళ్ళకు కావాల్సింది మాత్రమే తీసుకుంటారు. మళ్ళీ నిజమని మీరు ప్రూవ్ చేయాలి. ఆ రిస్క్ ఎందుకు? అబద్ధమే చెప్పండి, అంతా సింపుల్. సార్, ఇన్ని విషయాలు మీరేలా చెప్పగలుగుతున్నారు సార్? పెద్దగా చదువులేదు, అయినా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడనే కదా మీ డౌటు. నేను 10 ఫెయిల్, చదువు అక్కడే ఆపేశాను. కానీ మనుషుల్ని చదవడం ఆపలేదు. ఇదిగో ఈ ఫోన్లు అప్డేట్ అయినట్టే నేను రోజు స్మార్ట్గా తయారవుతూనే ఉన్నాను. అందుకోసం ఇది పెంచుకోవడంలో ఎప్పుడూ ఆపలేదు. అందుకే నేను ఎక్కడా ఆగిపోలేదు, ఎక్కడ వరకు ఎదిగాను. ఏం జోజో, ఏమంటావు? సరే సార్, నేను మళ్ళీ వస్తాను సార్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో డీల్ చేసేటప్పుడు నన్ను అడగకుండా ఏం చేయకండి. సరే సార్. ఇంకో విషయం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్కి కంప్లైంట్ పంపించాను. ఏమని సార్? మీ ఏ ఆదాయం ట్యాక్స్ పరిధిలో లేదు, అదే విషయాన్ని సర్టిఫై చేయడానికి దేవిక లంచం అడిగారు. అందుకు ఆ దేవిక తన బావ రాజశేఖర్ని డబ్బు కోసం పంపించారని, పంపిస్తే వాళ్ళు అడిగినంత ఇచ్చాను, అయినా ఇంకా ఇన్వెస్టిగేషన్ అంటూ
టార్చర్ చేస్తున్నారని మీ పేరుతో చిన్న కంప్లైంట్ నేనే పంపించాను. సార్ వద్దు సార్, అలా చేయడం తప్పు. ఆ డబ్బు నాది కాదని చెప్పమన్నారు, చెప్పాను సార్. నేను బయటపడేందుకు తప్పదంటే అలా చెప్పాను సార్. అంతేగాని దేవిక నాశనం అవ్వాలని నాకు లేదు సార్. చూడండి, ఇందులో ఎవరి నాశనం వినాశనం లేదు. కేవలం మీరు బయటపడ్డం మాత్రమే ఉంది. అలా కాదంటే ఆ కేసు మీ మెడకు చుట్టుకుంటుంది. ఒకసారి నేరం రుజువయ్యాక మీ ఉద్యోగం ఉండదు, తొలగిస్తారు. ఆ తర్వాత ఫేక్ ఎఫ్డీలు రెడీ చేసిన రఘురామ్ కూడా డబ్బంతా నీదేనని ఒప్పుకోడు. ఒకవేళ నీదే అని నువ్వు గొంతు చించుకుని చెప్పావే అనుకో, మరి బినామీల పేరిట ఎందుకు ఎఫ్డీలు చేయించావని ఇంకో క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించిన లెక్చరర్గా చూసే బదులు ఒక ఆర్థిక నేరస్తుడిగా చూస్తారు. దాంతో కేసు ఇంకా పెద్దదవుతుందని మన సీఏ భాస్కర్ అంటున్నాడు. అనవసరంగా కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి. సరే, ఇక మీరు వెళ్ళండి. సార్ మీరెన్ని చెప్పినా ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు సార్. సరే, మీరేమీ మీ చేతులతో రాసి పంపించలేదు, నేనే రాసి పంపించాను. ఎవరైనా అడిగితే అనండి. జోజో, వీళ్ళని గెలిపించడానికి నేను ఉన్నానని చెప్తుంటే సరే అని సంకలు గుద్దుకోవాల్సింది పోయి అనుమానంగా చూస్తారెందుకయ్యా? ఏ మనుషులే వీళ్ళు? మీ అల్లుడు చాలా నేర్చుకున్నాడు శ్రీనివాసు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు అన్నయ్య. ఎవరిష్ట ప్రకారం వాళ్ళుంటారు. మీ అల్లుడు నన్ను చూసి మాట్లాడాలంటే యోగ్యత కావాలి అన్నాడు. సరే, నేను దారిన పోయే దానని పట్టించుకోలేదు. కానీ మీరు సత్యానికి మామ, మీరు చెప్తే వినాలి కదా. మా ప్రాప్తం ఏం చేద్దాం? ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్దామని చూస్తే అందరి ముందు కోప్పడి నన్ను వెళ్ళిపోమని చెప్పాడు. మా అల్లుడి కంటే దేవిక ఎంతో నయం. తన దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడించాం. తను పర్వాలేదు అన్నయ్య గారు, సత్యానికి చెప్పి చూస్తానందే. మంచి అమ్మాయి అనిపించింది. కాని మా అల్లుడే తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటున్నాడు. అమ్మా నాన్నలతో పూర్తిగా సంబంధం తెంపుకొని తనింటికి రావాలన్నాడంట. అలా అనొచ్చా? పెళ్లి చేసేదే భర్తతో కలిసి ఉండటానికి. తను పుట్టింట్లో ఉండాలని నేనెందుకు కోరుకుంటాను? ఈగో, అది ఈగో. డబ్బు వల్ల వచ్చే ఈగో వేరు, చదువు వల్ల వచ్చే ఈగో వేరు. ఇది నిజాయితీగా ఉండడం వల్ల వచ్చిన ఈగో. దీన్ని మనం ఏం చేయలేం శ్రీనివాస్. పోనీ అమ్మాయిని పంపించేద్దామా? తన లైఫ్ కదా ముఖ్యం మనకి. పంపించవచ్చు. రేపొద్దున్నే ఆరోగ్యం బాగుండకపోతేనో, రేపు మళ్ళీ పాపో బాబో పుడితే చూడ్డానికి వెళ్ళొద్దా చెప్పండి? బిడ్డ లేకపోతే లేదనుకోవచ్చు, కానీ ఉండి కూడా లేదనుకోవడం నరకం. నిజమే, కానీ ఇది అతనికి అర్థం కావట్లేదే. ఇప్పుడు తనకి అమ్మా నాన్న లేరు కాబట్టి లింగు లిటుకుమంటూ ఒక్కడే బతుకుతున్నాడు. అదే అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఉంటే అప్పుడు తెలిసేది బంధాలు విలువ. అలా ముఖం మీదే అడగొచ్చు, కానీ తర్వాత ఊరికే ఉంటాడా? పెద్ద గొడవ అవుతుంది. అంతటితో ముగిసిపోతుందా అంటే కాదు. సంసారం అన్నప్పుడు చిన్న చిన్న తగాదాలు ఉండాలి. ఆ తగులు తీర్చడానికి మధ్యలో వాళ్ళు వేలు పెట్టకముందే మళ్ళీ సిమెంటు ఇసుకలాగా కలిసిపోవాలి. అప్పుడే కదా భార్యాభర్తల బంధం స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. పుష్పతో మాట్లాడతాను. తనని సత్యం దగ్గరికి వెళ్ళమని చెప్తాను. తర్వాత సంగతి తర్వాత. అలా చేస్తే మిమ్మల్ని కాదని పుట్టింటిని పూర్తిగా విడిచిపెట్టేసిందని మీ అమ్మాయే అంగీకరించినట్టు అవుతుంది కదా.
సరే, ఈ రోజు వరకు ఆ అమ్మాయిని పంపిస్తారు. రేపు ఏదైనా గొడవ జరిగితే రావడం పోవడం సర్ది చెప్పడం ఇవన్నీ ఏం వద్దా? అమ్మాయి అన్నప్పుడు ఎన్నో కష్ట సుఖాలుంటాయి. అవన్నీ తల్లితో పంచుకోకపోతే ఎలా? తనేమైనా అడవిలో మానా? ఆడబిడ్డ. నిజమే కదండి, అమ్మా నాన్న సపోర్ట్ లేకుండా బ్రతకడం కష్టం. అలాంటిది అమ్మా నాన్నే వద్దంటే ఎలా? ఏమీ లేదయ్యా శ్రీనివాసు, అతను పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఇలాంటి తలతిక్క కండిషన్స్ పెడుతున్నాడు. అయినా అంత గొడవ ఏం జరిగిందని? ఎహే, అబ్బాయిల బుద్ధే వంకర బుద్ధి. ఇలానే ఉంటుంది. ఏదో ఒక కారణం వెతుక్కుని వదిలేయనని చూస్తారు. ఇప్పుడు మీరిద్దరూ జాగ్రత్త పడలేదనుకోండి, ఆ అమ్మాయికి జీవితాంతం కన్నీళ్లే మిగులుతాయి. ఆడబిడ్డ ఉసురు ఈ పుట్టింటికి కూడా మంచిది కాదు శ్రీనివాస్. మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, పెళ్ళెప్పుడు అన్నీ బాగా విచారించండి అని. నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. కాసేపు ఆగుతావా? అయినా ఇప్పుడు దాని గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంది? సార్, వదిలేస్తారంటారా? ఇలాంటి వాళ్లను నమ్మడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పెళ్లికి ముందు ఒంటరి జీవితం గడిపేవాళ్లు వేరు. పెళ్ళయ్యాక కూడా ఒంటరిగా ఉంటున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? అదే సార్, ఏం చేయాలో తోచడం లేదు. మీ వరకు మీరు అల్లుడికి చాలా మర్యాద ఇచ్చారు. ఆఫీస్ దగ్గరకు వెళ్ళి మరీ కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలారు. విన్నాడా? లేదు కదా. ఇప్పుడు కొంచెం బెదిరించి చూడండి, దారిలోకి వస్తాడు. బెదిరించడమా? ఎలా సార్? ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే చాలా సీరియస్ విషయం. అలాగే వరకట్న వేధింపులు కూడా. అటువంటిది ఏమీ లేదు సార్. అలాంటిది లేదు సరే, అయినా మీరు చిన్న కంప్లైంట్ రాసివ్వండి. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయనకి చెప్పి చిన్నగా బెదిరించమని చెప్తాను. అప్పుడు మీ అల్లుడు పరిగెత్తుకుంటూ వస్తాడు కాంప్రమైజ్ చేసుకోవడానికి. అప్పుడు కూర్చొని సెటిల్ చేసుకుందాం. అలా చేస్తే బాగుంటుందా? మారతాడంటారా? లేక శ్రీనివాస్, మీరేం టెన్షన్ పడకండి. నేను చెప్పినట్టు చేయండి. నేనున్నానుగా. నేను వెళ్ళొస్తాను. యాక్సిడెంట్లో చచ్చి బ్రతికాను. ఇక్కడి నుంచి నేను లేనిదే నీ లైఫే లేదని మొసలి కన్నీళ్లు కార్చావు. కానీ ఇప్పుడు నీ బుద్ధి మారలేదే. నువ్వు మారడం అన్నది కలే అని ప్రూవ్ చేశావు. జాబ్ విషయంలో నీతో అబద్ధం చెప్పిన మాట నిజమే దేవిక. ఎందుకంటే నీ మనసుని ముక్కలయ్యేలా బిహేవ్ చేసిన నేను మళ్ళీ నీ దగ్గరకొచ్చి లంచం వల్ల జాబ్ పోయిందన్న నిజం చెప్తే నువ్వు నన్ను ఎంతగా అసహించుకుంటావో అని తెలిసే అలా చెప్పాను. సారీ దేవిక. ఆ ఒక్క మాట తప్ప నీతో ఇంకే అబద్ధం చెప్పలేదు. ప్రామిస్. మిమ్మల్ని అంత తేలిగ్గా నమ్మడం ప్రమాదమని తెలిసి దగ్గరున్న దూరం పెట్టాను. నా డెసిషన్ కరెక్టే అని ప్రూవ్ చేశావు. నిన్ను మళ్ళీ మోసం చేయాలన్న థాట్ నా కల్లో కూడా రాదు. నీ మీద ఒట్టు దేవిక. బిలీవ్ మీ. లేదు, నేను నమ్మను. అడ్డంగా సంపాదించిన లంచం సొమ్ముతో రమ్యకి దిద్దులు తెచ్చి నా దగ్గర మంచివాడిలా మార్కులు కొట్టగలను చూశా. చిన్నపిల్ల పేరుని నీ స్వార్థానికి వాడుకునే స్థాయికి దిగజారా. దేవిక, మిస్అండర్స్టాండ్ చేసుకోకు దేవిక, ప్లీజ్.
నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను. లంచం సొమ్మంతా దాన ధర్మాలకి ఖర్చు చేశాను. ఇదిగో నా శాలరీగా వచ్చిన అమౌంట్తోనే దిద్దులు కొన్నాను. కావాలంటే ఇదిగో ఈ రిసిప్ట్ చూడు. నాకు శాలరీ వచ్చిన డేట్, దిద్దులు కొన్న డేట్ రెండు ఒక్క రోజే ఉన్నాయి. చూడు. చావు అంచుల దాకా వెళ్ళొచ్చినవాడు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని, మళ్ళీ ఎవరిని నొప్పించకుండా, ఎలాంటి తప్పు చేయకుండా బతకాలని కోరుకుంటాడు తప్ప చీ కొట్టించుకునేలా బిహేవ్ చేయలేడు కూడా. నేను నీ మనిషిని దేవిక. నువ్వు నన్ను అనుమానిస్తే భరించలేను. అదే జరిగితే నేను ఆ క్షణమే చచ్చిపోయినట్టు లెక్క. సరే దేవిక, నా మాట మీద నమ్మకం లేనప్పుడు నేనిక్కడ ఉండడంలో అర్థం లేదు. వెళ్తాను. మళ్ళీ నా మొహం నీకు చూపించను. బాయ్. ఆగండి. ఏదో ఆవేశంలో మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చింది. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇక్కడే ఉండండి. థ్యాంక్స్ దేవిక. నేను చేస్తున్న డ్యూటీ వల్ల నా చుట్టూ శత్రువులే ఉన్నారు కళ్యాణ్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీ విషయంలో కూడా అందుకే డౌట్ పడ్డాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ దేవిక. నువ్వు చేసే డ్యూటీలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు రఫ్గానే ఉండాలి తప్ప సాఫ్ట్గా కనిపించకూడదు. అప్పుడే వాళ్ళకి నువ్వంటే టెర్రర్ పుడుతుంది. సరే, రెస్ట్ తీసుకో. మీ ఇంట్లో సోదా చేసినప్పుడు దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా మీరిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఒక రిపోర్ట్ రెడీ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ వింగ్ ఆఫీషియల్స్కి పంపించాను. చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేసి పంపించాను. నేను మీ మీద ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు. అందులో నాకు కూడా ఎటువంటి అనుమానం లేదండి. ఈ ప్రాసెస్లో మీరు చాలా బాధపడుండొచ్చు, డబ్బులు కూడా ఖర్చయి ఉండొచ్చు. కానీ దానికి నేను రెస్పాన్సిబిలిటీ వహించలేను. మీ డ్యూటీ మీరు చేశారు. నేను తప్పు చేశాను. ట్యాక్స్ కట్టాల్సిందే నేను. కట్టకుండా తప్పించుకున్నాను. కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ గుర్తు చేశారు. అన్ఫార్చునేట్లీ వీటన్నింటి మధ్య నేను ఎప్పుడైనా ఎమోషనల్గా కోపంగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. నేను కావాలని చేయలేదు. నేను అర్థం చేసుకోగలను. నాకు అక్కంటే ఇష్టం. బావ రాజశేఖర్ ఆమెకి భర్తగా మాత్రమే తెలుసు. ఆయనకి నాకు పెద్దగా మాట మంచి ఏం లేదు. మీరు ముందు కేసు విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? నా సంగతి తర్వాత. మీరేం చేయబోతున్నారో చెప్పండి. రాజశేఖర్ గారు మీ దగ్గర తీసుకున్న డబ్బుని వెనక్కి ఇవ్వమని చెప్తాను. అక్కడితో ఒక ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. సారీ, ఈ విషయంలో నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను. అంటే? డబ్బు ఇచ్చింది రఘురాం గారు. మీరు డబ్బు వద్దు అనుకుంటే నేనేం చేయాలి? అది మీ డబ్బు, మీకు తెలిసే ఇచ్చారు కదా. అవును. రాజశేఖర్ గారికి ఇదంతా ఏమీ తెలీదు. అప్పని అడిగారు, వాళ్ళిచ్చారు, తీసుకున్నారు. ఇప్పుడు వెనక్కిస్తారు. అక్కడితో అయిపోతుంది. అలా చేయకపోతే మీకేమైనా సమస్య అవుతుందా? నాకెటువంటి సమస్య లేదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉందని మేం క్రియేట్ చేస్తే?
నిజమేంటో చెప్తాను. మీ బావపై ఉన్న ఒపీనియన్ బట్టి ఆయన చెప్పేది ఎవ్వరూ నమ్మరు. అంత దూరం వస్తే నేనే ఒక కంప్లైంట్ రాసిస్తాను. సరే, అలాగే కానివ్వండి. కానీ అలా చేస్తే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారన్న కేసులో బావ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కకి ప్రాబ్లం అవుతుంది. అంటే మీ అక్క ఫ్యామిలీ సేఫ్టీ కోసం నన్ను ఫేవర్ చేయమంటున్నారు. నేను కూడా నా విషయంలో అదే అడుగుతున్నాను. మీరు తప్పు చేసి దొరికిపోయారు. కానీ మా బావ రాజశేఖర్ గారిని ఇరికిస్తే తను తెలియక ఇరుక్కున్నారు. నేను కూడా తెలియకే ఇరుక్కుపోయాను. ట్యాక్స్ పే చేయక మీకు దొరికిపోయాను. మీరు చూసి చూడనట్టుంటే నాది చాలా చిన్న కేసు. మీరిలా మాట్లాడకూడదు. లెక్చరర్గా మీరు ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి. నేను ఆనెస్ట్గా డ్యూటీ చేసుకుంటున్నాను. డిపార్ట్మెంట్లో ఎంతో సిన్సియర్ ఆఫీసర్ అనే రెప్యుటేషన్ ఉంది. మీరు నా మీద వేసే ఎలిగేషన్తో నాకు పోయేదేమీ లేదు. మీరు అనవసరంగా చట్టాన్ని మిస్గైడ్ చేయకండి ప్లీజ్. నాకు నిజంగా చట్టాన్ని అంత వాడుకోవటం తెలుసుంటే మీకిలా దొరికిపోయేవాడిని కాదు. నేను చాలా వాల్యూస్ పాటించే వ్యక్తిని. కాకపోతే ఏదో ఒక చిన్న ఆశ నన్ను నాశనం చేసి పడేసింది. నేను సంపాదించిందంతా మోసం చేస్తే వచ్చింది కాదు, ట్యూషన్లో చెప్తే వచ్చిన డబ్బు. నేనేం దొంగతనం చేయలేదు, ట్యాక్స్ పే చేయలేదంతే. కానీ బినామీల పేరిట ఎఫ్డీలు చేసి చట్టం కళ్ళు కప్పేయాలని చూశారు కదా. అది తప్పే, కానీ ఒప్పుకోలేదు. అలా ఒప్పుకొని నిజం చెప్తే నీలకంఠం గారు ఉద్యోగులోంచి తీసేస్తానంటున్నారు. ఆ ముప్పు నుంచి నన్ను బయటపడేసే దేవుళ్ళు నీలకంఠం గారు, రఘురాం గారని అనుకుంటున్నాను. మరి ఏం చెప్పారు మీరు నమ్మిన ఆ దేవుళ్ళు? అందుకే కంప్లైంట్ ఇస్తున్నాను. కేసు క్లోజ్ చేయడానికి మీ బావతో నన్ను డబ్బులు అడిగించారు. ఇచ్చినా అది సరిపోకపోవడంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ నో చాయిస్.